దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ క్రిస్మస్ బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి జననము ఈ లోకమునకు రక్షణ, ఈ లోకమునకు మహా సంతోషకరమైన శుభవర్తమానము, ఈ లోకమునకు నిరీక్షణ, ఈ లోకమునకు మరి రక్షణ. ఆ రక్షణను గురించి, ఆ మహా సంతోషకరమైన సువర్తమానాన్ని గురించి దేవుడు తన దూతలను పంపి ఈ లోకమంతా ప్రకటించాడు. అదేవిధంగా ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఆ రక్షణ సువార్తను మనకు అందించాడు. అయితే ఈ మహా సువార్త, ఈ యొక్క మహా సంతోషకరమైన రక్షణ సువార్తను దేవుడు ఆది అందే మనకు వాగ్దానం చేశాడు. దేవుడు ఆది అందే మరి వాగ్దానము చేసి తన ప్రవక్తల ద్వారా ఆ మాటలను స్థిరపరుస్తూ మరి కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించాడు. చూడండి పిల్లరా, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. మరి పరిశుద్ధుడైన పౌలు అంతియొకయలో ఉన్నటువంటి ఆ సమాజ మందిరంలో వారికి బోధిస్తూ ఆ ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ వారికి క్రీస్తు ప్రభుల వారిని గురించిన ఆ రక్షణ వాగ్దానాన్ని గురించి ఆయన తెలియజేస్తూ అంటున్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లను అంతియొకయలో ఉన్నటువంటి ఆ సమాజ మందిరంలో మరి పౌలు ఆ యూదులతో, ఆ ఇశ్రాయేలీలతో కలిసి ఆరాధనలో పాల్గొన్న తర్వాత అయితే లేఖనములు, ప్రవక్తల లేఖనములన్నీ వారు చదివిన తర్వాత మరి ఆ సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని మరి వారు తెలియజేసినప్పుడు పౌలు నిలబడి ఇదిగో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత, తన బాహుబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తర్వాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. ఆ తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా ప్రియులారా, దేవుడు తన దాసుడైనటువంటి దావీదును, రాజు అయినటువంటి దావీదును ఎన్నుకొని ఆయనను రాజుగా ఏర్పరిచి ఇదిగో అతని సంతానము నుండి తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసుని పుట్టించెను. హల్లెలూయా. దేవుని వాగ్దానము చొప్పున యేసు క్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా దావీదు వంశమందు ఈ లోకంలో ఆయన జన్మించాడు. అందుకే మరి ఆ పరలోకం నుంచి దూత వచ్చి ఆ గొల్లలతో పలికినటువంటి మాటలను మనము ధ్యానించాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏమిటి ఆ సువర్తమానము? ఇదిగో
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. హల్లెలూయా. దూత పలికినటువంటి మాటలు. ఆయన ఇదిగో రక్షకుడు, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో తల్లి అయిన మరియమ్మతో ఆ దూత పలికినటువంటి మాటలు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. మరి దావీదును వంశములో నుండి వస్తాడని, అనగా తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని ఆయన ఏలుతాడని దూత ఇక్కడ తెలియజేస్తుంది. మరి ప్రియులరా, ఆది నుంచి దేవుడు వాగ్దానము చేస్తూనే ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని మాటలకు అవిధేయత చూపి మరి దేవుని సన్నిధానంలో మరి పాపము చేసి మరణాన్ని పొందుకున్నారో ఆ దినముననే దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని చేశాడు. ఆ యొక్క సాతాను అధికారాన్ని కొట్టివేయడానికి ఆయన మరి క్రీస్తు ప్రభుల వారిని లోకరక్షకుడుగా పంపుతానని వాగ్దానం చేశాడు. ఇదిగో నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమె మీద కొట్టుదు అని సాతానును దేవుడు మరి ధిక్కరించాడు. సాతాను యొక్క అధికారాన్ని దేవుడు కొట్టివేసి, ఇదిగో స్త్రీ సంతానమునకు నీకు, ఆ స్త్రీ సంతానం ఎవరు అంటే ప్రియులారా, ఇదిగో ఆ స్త్రీ సంతానము క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఆయన యొక్క సాతాను అధికారాన్ని కొట్టివేయడానికి దేవుడు వాగ్దానం చేశాడు. క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా పంపించాడు. ఆ తర్వాత మరి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. మన పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలం. దేవుడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండుదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడను. హల్లెలూయా. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము యొక్క సంతానమునందు ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన మాదిరిగానే అబ్రహాము కుమారుడిగా, మరి దావీదు కుమారుడిగా క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా ఈ లోకంలో మరి పశుల పాకల బెత్లెహేము నందు మన కొరకు ఆయన జన్మించాడు. ఆ వాగ్దానాన్ని తిరిగి దేవుడు తన దాసుడైనటువంటి దావీదుతో కూడా మరి తెలియజేశాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తే ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దేవుడు మరి ఈ యొక్క వాగ్దానాన్ని దావీదుకు తెలియజేశాడు. ఇదిగో నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవా నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పుత్రులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. హల్లెలూయా. నేను అతనికి తండ్రినై
ఎందునో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఆదాముతో వాగ్దానం చేశాడు, మరి దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానము ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకేనా? ఆ వాగ్దానము కేవలము మరి యూదులకేనా? కాదు ప్రియులారా. ఇదిగో ఎంతమంది అయితే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ మరి దేవుని పిల్లలగటానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన ఎవరి కొరకు అనుగ్రహించబడ్డాడు? మన కొరకు. మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. ఎవరు మనము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు, రక్షణ పొందినట్లు దేవుడు ఆయనను అంగీకరించాడు. ఇదిగో తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, హల్లెలూయా, ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో, బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్ జీసస్, టు దెమ్ gave he the power to become the sons of God, the children of God. Hallelujah. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగటానికి, రక్షించబడటానికి, నిత్య జీవం పొందటానికి దేవుడు తాను చేసిన వాగ్దానం చొప్పున క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొని ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించేటటువంటి ఆ రక్షణలో, ఆ వాగ్దానంలో, దేవుని వాగ్దానంలో, ఆ నిత్య జీవంలో, ఆయన మహిమలో, ఆయన మహా సంతోషకరమైనటువంటి ఆ ఆనందంలో మనమందరం పాలిభాగస్తులం అవుదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చలనరెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన ప్రభువా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా పితరులకు మీరు వాగ్దానం చేసిన మాదిరిగా ఇదిగో భూమి యొక్క సమస్త వంశములు యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు ఆశీర్వదించబడులాగున ఈ లోక రక్షకుడిగా, దావీదు కుమారుడిగా, అబ్రహాము కుమారుడిగా, దావీదు సింహాసనమందు ప్రభువా మీ చిత్తానుసారముగా పరిపాలన చేయడానికి మా కొరకు మీరు అనుగ్రహించినటువంటి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమును బట్టి మరొకసారి మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో, మా గృహంలో, మా యొక్క సంఘములో చేర్చుకొని ప్రభువా మీ సాక్షులంగా మేము కొనసాగే కృప దయచేయమని వేడుకుంటున్నాము. క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ రక్షణ, ఆ మహా సంతోషము, ఆనందము, సమాధానము ఈ వర్తమానం వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిలో అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.